నమస్తే అండి, నేను మీ శరత్. మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బై శరత్. అమెరికాను షేక్ చేసిన జెసికా కిడ్నాప్ కేసు అసలు ఏం జరిగింది, ఎందుకు జెసికాని కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ అయిన తర్వాత తన ఆచూకీ తెలియడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది, అప్పటి అమెరికా గవర్నమెంట్ ఎందుకు మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించింది. లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. 1995 సెప్టెంబర్ 16 యూక్లియర్ విస్కాన్సన్ లో ఒక కిడ్నాప్ జరిగింది. కిడ్నాప్ అయిన పాప పేరు జెసికా ములెన్బర్గ్. పాప వయసు 13 సంవత్సరాలు. జెసికా తల్లిదండ్రులు విడివిడిగా ఉండేవాళ్ళు. ఆమె తల్లి పేరు మోనికా లుకాసేవిచ్. ఇంట్లో చాలా అల్లరిముద్దుగా పెరిగేది. తల్లిదండ్రులు వేరువేరుగా ఉండడంతో వీకెండ్స్లో జెసికా తన తండ్రి ఇంటికి వెళుతూ వస్తుండేది. జెసికాకు పెయింటింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టం. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని పెయింటింగ్స్ ద్వారా బయట పెడుతూ ఉండేది. తన ప్రతి ఎమోషన్స్ కూడా ఆర్ట్ రూపంలో తెలియజేసేది. చాలా బాగా చదువుతుంది, చాలా యాక్టివ్గా ఉండేది. తనకి పెయింటింగ్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్తో పెయింటింగ్ క్లబ్లో చేరింది. అలానే అమ్మ నాన్న విడివిడిగా ఉండడంతో ప్రతి వారం నాన్న దగ్గరికి వెళుతూ వస్తుండేది. 1995 సెప్టెంబర్ 15న జెసికా ములెన్బర్గ్ మిస్ అయినట్టుగా జెసికా తండ్రి జెసికా వాళ్ళ అమ్మకు ఇన్ఫార్మ్ చేస్తాడు. అయితే అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని జెసికా తల్లి గుర్తిస్తుంది. అసలు ఏం జరిగింది అని జెసికా తల్లి జెసికా తండ్రిని ప్రశ్నిస్తుంది. ఏమైందో తెలీదు, ఇంటి నుంచి పారిపోయింది అని తన తండ్రి చెప్తాడు. కానీ ఈవిడికి కూతురంటే చాలా నమ్మకం. అలాంటి పనులు ఎప్పుడూ చేయదు అని నమ్ముతుంది. అసలు జెసికా ఎవరితో ఉంది అని తల్లి గట్టిగా ప్రశ్నిస్తుంది. దీంతో తన తండ్రి అసలు ఏం జరిగింది అనేది పోసగుచ్చినట్టు చెప్తాడు. తన తండ్రి ఇంటి పక్కన స్టీవెన్ ఒలివన్ అనే అతను ఉండేవాడు. అయితే ఈ స్టీవెన్ ఒలివన్ అనే అతను 1991లో జెసికా ఇంటి ప్రక్కన ఉండేవాళ్ళు. అతనికి ఒక బాబు ఉండేవాడు. ఆ బాబు పేరే రియాన్. జెసికా రియాన్ ఇద్దరు కూడా కలిసి ఆడుకునేవాళ్ళు అండ్ కలిసి చదువుకునేవాళ్ళు. మంచి స్నేహితులు కూడా. అలానే స్టీవెన్ ఒలివన్కు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా అవకాశం వస్తుంది. అయితే ఆ స్కూల్లో జెసికా కూడా చదువుతుంది. ముందుగా చెప్పినట్టుగా జెసికా రైటింగ్ స్కిల్స్ పైన అలాగే ఆర్ట్ పైన తనకి ఉన్న ఇంట్రెస్ట్ని గుర్తిస్తాడు. తన టాలెంట్ని కూడా గుర్తిస్తాడు. అయితే ఒలివన్ ఒక రైటింగ్ క్లబ్ని స్టార్ట్ చేస్తాడు. దీంతో జెసికా ఒలివన్తో చాలా సమయాన్ని గడుపుతుంది. దీంతో ఒలివన్ జెసికాను తన స్నేహితులతో ఉండడం కూడా ఒప్పుకునేవాడు కాదు. ఏ ఒక్కరితో ఉండనించేవాడు కాదు. ఇదంతా కూడా జెసికా తల్లి మౌనిక గమనిస్తూ ఉండేది. ఒలివన్కి ఉన్న బ్యాడ్ ఇంటెన్షన్ని ఆవిడ గుర్తిస్తుంది. దీంతో డైరెక్ట్గా వెళ్ళి మీతో మేము సౌకర్యంగా ఉండలేకపోతున్నాం, ఈ రోజు నుంచి మీతో కలవటం ఆపేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి జెసికాను తీసుకొని వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా 1991లో జరిగింది. తల్లిదండ్రులు వేరువేరుగా ఉండడంతో జెసికా తల్లి మోనికా దగ్గర ఉండేది. అయితే ముందుగా జెసికా తొలక రైటింగ్ స్కిల్స్ని అండ్ అలానే తన ఆర్ట్ స్కిల్స్ని ఒక పబ్లిషర్తో కల్పించడం కోసం జెసికా తండ్రి ఒలివర్తో పంపిస్తాడు. అయితే సరిగ్గా 1995 సెప్టెంబర్ 16న ఒలివర్ జెసికాను బయటకు పట్టుకు వెళ్తాడు. అప్పటికి జెసికా తనకున్న ఇబ్బందులు తన తండ్రితో కూడా చెప్తుంది. కానీ ఒలివర్ మంచివాడిగా కనిపించడంతో జెసికా తండ్రి పెద్దగా పట్టించుకోలేదు. పబ్లిషర్ని కలవడం కోసం జెసికాను బయటకు పట్టుకెళ్తా అని ఒలివర్ తన తండ్రిని ఒప్పిస్తాడు. దీంతో జెసికా తండ్రి సరే అంటాడు. కానీ ఎంత రాత్రి అవుతున్నా జెసికా తిరిగి ఇంటికి రాలేదు. జెసికాను ఒలివర్ పట్టుకెళ్తున్నట్టుగా అప్పటికీ జెసికా తల్లికి ఇన్ఫార్మ్ చేయలేదు. దీంతో ఇక ఇంటికి రాకపోవడంతో అప్పుడు తన తండ్రి జెసికా తల్లిని ఇన్ఫార్మ్ చేస్తాడు. జెసికా మిస్ అయినట్టుగా కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు జెసికా కోసం గాలింపులు మొదలు పెడతారు. కిడ్నాప్ జరిగిన కొన్ని రోజుల తర్వాత జెసికా నుంచి ఇంటికి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో ఏమని ఉంటుందంటే, నన్ను వెతకొద్దు, నేను చాలా సేఫ్గా ఉన్నా అని లెటర్లో ఉంటుంది. జెసికా తల్లికి ఆ లెటర్లో జెసికా క్లియర్ ఇంటెన్షన్ ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పినట్టుగా జెసికాకు తన ప్రతి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఆర్ట్ రూపంలో తెలియజేయడం బాగా అలవాటు. సో జెసికాకు బలవంతంగా లెటర్ ఒలివర్ రాయించాడని తన తల్లి బలంగా నమ్ముతుంది. ఒలివర్ ఎలాంటి వాడు అనేది తన తల్లికి బాగా తెలుసు. పోలీసులు ఒలివర్ ఇంటికి వెళ్ళి సోదాలు చేపడతారు. దీంతో పోలీసులకు ఒక క్లూ దొరుకుతుంది. ఈ సంఘటన జరగడానికి ముందు రోజులన్నీ కూడా ఒలివర్ కొన్ని వెపన్స్ని కొన్న రిసిప్ట్స్ని పోలీసులు గుర్తిస్తారు.
అయితే జెసికాను ఒలివన్ ముందుగానే క్రూరంగా హింసించేవాడు, తన పైన లైంగిక దాడులకు పాల్పడేవాడు. ఈ విషయాలన్నీ బయటికి చెప్పినట్లయితే తన తల్లిదండ్రులను చంపేస్తా అని బెదిరించేవాడు. జెసికాను కారులో బయటికి పట్టుకొని వెళ్తాడు. తను నిద్ర లేచి చూసేసరికి తన కారులో తాడులతో కట్టబడి ఉంటుంది. నీతో ఎవరూ డేట్ చేయలేరు, నువ్వు చాలా అసహ్యంగా ఉంటావు, నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళలేవని గట్టిగా అరుస్తూ చెప్తాడు. దీంతో అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏవి కూడా జెసికాకు అంతుపట్టదు. తన కార్ని ఎయిర్పోర్ట్ దగ్గర వదిలి తన చేతిలో ఉన్న కత్తిని జెసికాకు దగ్గరగా పెడతాడు. ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ సిబ్బంది ఆ రోజు తమ వర్క్ని సరిగ్గా చేయలేకపోవడం జెసికాకు పెద్ద మైనస్. ప్రతి నిమిషం బెదిరిస్తూ ఉండేవాడు. దీంతో చేసేదేమీ లేక తను ఎలా చెప్తే అలా ఉండేది. అది పబ్లిక్ ప్లేస్ కావడంతో ఒక్కరైనా తనతో వచ్చి మాట్లాడితే బాగున్ను అని లోపల చాలా అనుకుంటుంది. అయితే స్టీఫెన్ ఒలివర్ ఏజ్ 39 సంవత్సరాలు, జెసికా ఏజ్ 13 సంవత్సరాలు. దీంతో అందరూ తండ్రి కూతురులుగానే చూసేవాళ్ళు. అలా జెసికాను వేరే ప్రాంతానికి తరలిస్తాడు. అయితే పోలీసులు ఒలివన్ ఇంటిని సోదాలు చేస్తారని ఇందాక చెప్పా కదా, అలానే ఒలివన్ ఇంటి చుట్టూ ఉన్న నైబర్స్ని కూడా ఎంక్వైరీ చేయటం మొదలు పెడతారు. జెసికా తల్లిదండ్రులు కూడా జెసికా మిస్సింగ్ అయినట్టుగా ప్రతి ట్రక్ పైన పోస్టర్ని అంటించేవాళ్ళు, చాలా యాడ్స్ని కూడా ఇచ్చేవాళ్ళు. అయితే జెసికాను ఒలివర్ బెదిరిస్తూ ఉండేవాడు. జెసికా తలపై ఉన్న జుట్టును కత్తిరించేస్తాడు, తన రూపురేఖలన్నీ కూడా మార్చేస్తాడు. నీ పేరు జెసికా ములెన్బర్గ్ కాదు, ఈ రోజు నుంచి ఎవరు నీ పేరు అడిగినా కూడా సిండీ జాక్సన్ అని చెప్పు. అలానే తన పేరు కూడా డేవ్ జాక్సన్గా మార్చుకుంటాడు. జెసికాను ఒక చీకటి గదిలో పడేస్తాడు. ఆ గదంతా చాలా దుమ్ము ధూళితో కనిపిస్తుంది. ప్రతిరోజు జెసికాను దారుణంగా కొట్టేవాడు, తన పైన లైంగిక దాడి చేసేవాడు, తన బ్రెయిన్ని కంప్లీట్గా పాస్ట్ని రిమూవ్ చేసేలాగా ప్రవర్తించేవాడు, క్రూరంగా బిహేవ్ చేసేవాడు. తన క్రూరత్వానికి జెసికా బానిసగా మారిపోయింది. తను తిరిగి తన ఇంటికి చేరుతుందనే ఆశ జెసికాకు రోజు రోజుకి చచ్చిపోయింది. సరిగ్గా 1995 నవంబర్ 16 ఒలివర్ కారును పోలీసులు ఎయిర్పోర్ట్లో గుర్తిస్తారు. ఎయిర్పోర్ట్లో సెప్టెంబర్ 16న జరిగిన ఫుటేజ్ని పోలీసులు గుర్తిస్తారు. దాంతో పాటుగా ఆ రోజు వెళ్ళిన ప్రయాణికుల లిస్ట్ని, అలానే ఒలివర్ పట్టుకెళ్ళిన ప్లేస్ని పోలీసులు గుర్తిస్తారు. అప్పటికి ఈ కేసుని FBI డీల్ చేస్తుంది. FBI అనంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అయితే అప్పుడు అమెరికాలో మోస్ట్ వాంటెడ్ సిరీస్ గా దీన్ని ప్రకటిస్తారు. జెసికా ఉన్న ప్రదేశాన్ని కూడా గుర్తిస్తారు. లోపలికి వెళ్ళి FBI ఆఫీసర్స్ అని జెసికాకు చెప్తారు. కానీ ఒలివర్ జెసికాను తీవ్రంగా హింసించడంతో తను ఒక మత్తులో ఉండేది. తన పేరు సిండీ జాక్సన్ అని చెప్పేది. డిసెంబర్ 28, 1995 జెసికా తల్లి మోనికా చాలా దీనంగా ఉంటుంది. సరిగ్గా రాత్రి 11 గంటలకు ఆ సమయంలో మోనికాకు ఒక కాల్ వస్తుంది. తన తల్లితో జెసికా కాల్ మాట్లాడుతుంది, కానీ జెసికా గుర్తుపట్టే స్థాయిలో ఉండదు. దీంతో FBI జెసికాను తన తల్లి దగ్గరకు చేరుస్తారు. అయితే అప్పటి జెసికా తన ఐడెంటిటీని కోల్పోతుంది. జెసికా అని ఎవరైనా పిలిచినా కూడా పలికేది కాదు, అంతలా మ్యానిపులేట్ చేశాడు. జెసికా ఇంటికి వచ్చిన కొద్ది రోజుల తర్వాత తను నార్మల్ స్టేజ్కి రావటం మొదలుపెట్టింది. తన ముఖం లోపల ఉండే గాయాలు, అంటే 1 సంవత్సరంలో తన ముఖానికి 10 సర్జరీలు జరిగేవి. అంటే అర్థం చేసుకోండి ఎంత దారుణంగా హింసించాడు. అమెరికా కోర్టు 40 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. జెసికా గ్రాడ్యుయేట్ కాలేజ్ విత్ హానర్స్ విత్ ఏ మేజర్ ఇన్ సైకాలజీ అండ్ మైనర్స్ ఇన్ సోషియాలజీ అండ్ క్రిమినల్ జస్టిస్ లా ఎన్ఫోర్స్మెంట్ చేసింది. తనకి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకుండా ఉండాలని పిల్లలందరినీ మోటివేట్ చేస్తూ ఉండేది. జెసికా తన 33 ఏళ్ల వయసులో క్రిస్టియన్సన్ అనే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అలానే తనకి ఇప్పుడు 2 పిల్లలు. ఇప్పుడు తను చాలా ఆరోగ్యంగా కూడా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.